బాలబంధు శ్రీ పాలంకి వెంకట సీతారామమూర్తి వెంకట రామచంద్రమూర్తి పాలంకి వెంకట రామచంద్రమూర్తి గారి కథలు కలిపి కథాసాగరం మొదటి భాగం 27/2/20. ముందు వాటి గురించి తెలుసుకుందాం. పాలంకి వెంకటరామచంద్రమూర్తి బాల సాహితీకారు. పిల్లలు కోసం తెలుగులో కథలు, పుస్తకాలు చాలా రాశారు. పాలంకి వెంకటరామచంద్రమూర్తి గారు 1909లో దక్షిణ భారతదేశంలోని అంటే జయంతి కూడా అయిపోయింది. 2009లో అయిపోయింది అనమాట. 8కే అయిపోయింది. మద్రాసు రాష్ట్రం అంటే ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో తూర్పుగోదావరి జిల్లాలోని రావికంపాడు గ్రామంలో జన్మించారు. తన ప్రారంభ విద్య కాకినాడలో, తర్వాత మద్రాసు నగరంలో పూర్తి చేశారు. మద్రాస్ ప్రెసిడెన్సీ కాలేజీ నుండి డిగ్రీ పొందాక మద్రాస్ సెంట్రల్ కోఆపరేటివ్ ల్యాండ్ తరఖా బ్యాంకులో ఉద్యోగం చేశారు. రాయటం ఆయనకి ఇష్టమైన అభిరుచి. పిల్లల కోసం వేలాది కథలు రాశారు. మా చిన్నప్పుడు ఆయన కథలంటే పడి చచ్చిపోయేవారు. అలాగే నిన్నటిదాకా మనం చెప్పుకున్న కె సభా గారి కథలు కూడా అలాగే చదివి. అతడు రాసిన కథలు చెన్నై నుండి అంటే మెడ్రాసు నుండి ప్రచురింపబడిన బాలల పత్రికలైన బాల, చందమామలలో క్రమం తప్పకుండా ప్రతి నెల వచ్చాయి. పిల్లల కోసం అనేక నవలలు కూడా ఆయన రాశారు. బాల సాహిత్యంతో పాటు వృద్ధులకు కూడా కథలు సమృద్ధిగా రాశారు. వీటిలో కొన్ని కథాసాగరం సంకలనాలుగా వచ్చాయి. ఆయన జీవనాస్రవంతి అనే తన ఆత్మకథను ఆటోబయోగ్రఫీ కూడా రాసుకున్నారు. సౌభాగ్య, ఆంధ్రపత్రిక, ఆంధ్రప్రభ, యువ, జ్యోతి అనేటువంటి ఆనాటి వార మాస పత్రికలలో ఆయన కథ లేకుండా ఏది ఉండేది కాదు. ప్రతి నెల హాస్యం, వ్యంగ్యం, భావనలు బాల్యం నుంచి రామచంద్రమూర్తి గారికి అలవాటు పడి తాను రాసిన కథలలో సరైన పదాలు ఎంచుకునేవారు. మంచి రచయిత కావాలంటే ప్రతి రచయితకు 2 గుణాలు ఉండాలని ఆయన అభిప్రాయం. ఒకటి, విస్తృతమైన పఠన అలవాటు ఉండాలి. భాషపై అద్భుతమైన అధికారం ఉండాలి. తన రచన పాఠకుడిని అలరించటమే కాక అతనికి అవగాహన కూడా కల్పించాలని ఆయన బాగా నమ్మినవారు. పిల్లల కోసం తన కథలలో పర్యాయ పదాలు ఉపయోగించారు. తద్వారా పాఠకుడికి పదజాలం నేర్చుకునే అవకాశం కల్పించారు. పిల్లల కోసం అతని అత్యంత ప్రాచుర్యం పొందిన నవలలు అలెగ్జాండర్, భారతదేశంలో విజయం సాధించిన విషయాలు కలిగిన బంగారు తల్లి, అడవిలో అడవి జంతువుల చేత పెరిగిన చిరు కప్ప, 1950 అవి రాశారు ఆయన. 1956 వరకు మద్రాసులో ఆల్ ఇండియా రేడియోలో వందలాది రేడియో చర్చలను ఆయన జరిపారు. 1956లో భాషా ప్రాతిపదికన భారత రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ ప్రారంభంలో ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తన కార్యాలయంతో పాటు హైదరాబాదుకు వచ్చేశారు ఆయన. ఆల్ ఇండియా రేడియో మద్రాసులో ఉన్న కవి, రచయిత, గేయ రచయిత అయిన దేవులపల్లి వెంకటకృష్ణ శాస్త్రి, సౌభాగ్య సంపాదకుడు కళ్యాణ్ సింగ్, జ్ఞాపతి రాఘవరావు బాలన్నయ్య, జ్ఞాపతి కామేశ్వరి బాలక్కయ్య, అయ్యగిరి వీరభద్రరావు అయ్యగారంటమ్మ, స్టేషన్ డైరెక్టర్ ఆల్ ఇండియా రేడియో ముంకి మణికం నరసింహారావు, పాలగుమ్మి విశ్వనాథం, చిత్తరంజన్,
బలాంతరపు రజనీకాంతరావు వంటి వాళ్లతో కలిసి పనిచేశారు ఇక్కడ హైదరాబాద్. ఆయనను అప్పటి ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బాలబంధు అనే బిరుదుతో సత్కరించి భార్య పాలంకి సూర్యప్రకాశమ్మ కూడా ఆల్ ఇండియా రేడియో మహిళా మండలిలో బాగా పాల్గొని ఆమె సామాజిక సంస్కర్త దుర్గాబాయి దేశముఖతో కలిసి పనిచేసింది. ఆయనకి 4 సంతానంగా ఉండేవాడు. 4 కుమార్తెలు 3 కుమార్తెలు ఉన్నారు ఆ దంపతులు. 2005లో 96 వయస్సులో పాలంకి వెంకటరామచంద్రమూర్తి గారు మరణించారు హైదరాబాద్. ఆయన రాసిన రచనలలో శంకరాచార్యులు, మధ్వాచార్యులు, రామానుజాచార్యులపై చాలా కథ ఆయన రాశారు. పుట్టుకతో హిందువు అయినా అన్ని మతాల విశ్వవ్యాప్యకతను విశ్వసించిన వారాయన. బైబిల్ను బాగా లోతుగా అధ్యయనం చేశారు. సులభంగా అర్థమయ్యే విధంగా వివరణలను ఇచ్చారు. అతని బైబిల్ ఇతివృత్తాలపై అనేక రేడియో నాటకాలు రాశారు. వీటిని అమృతావని రేడియో స్టేషన్ ప్రసారం చేసింది. బాలల బొమ్మల భారతం, రామాయణం, పంచతంత్రం కూడా ఆయన రాశారు. ఆ వృద్ధమూర్తి ఎలా ఉన్నారో ఒకసారి వారి దర్శనం చేద్దాం. ఇప్పుడు పాలంకి వారి కథాసాగరం. ఇందులో 15 కథలు ఉన్నాయి. టీకేఎం ప్రెస్ గవర్నర్పేట విజయవాడ వారు దీన్ని ప్రచురించారు 1953 అక్టోబర్. మొదటి కథ ప్రేము పెండ్లి. మనమరాలు పుట్టిందన్న ఆనందంతో పాటు జన్మ నక్షత్రం మంచిది కాదన్న అదటు కూడా జనించింది మా అమ్మకి. నరసింహం గారిని కనుక్కుంటే అమ్మమ్మ గండమ్మని చెప్పాడేమో అని తోస్తోంది. పోనీ పెద్దది కదా, ఆవిడ చెప్పినట్టు పీటల మీద కూర్చొని ఆ కాస్త శాంతి అయిందనిపించకూడదా అంది బాలెంతరాలైన సౌభాగ్యమ్మ మొగుడు. నీకు కూడా పిచ్చేనా ఏమిటే? బ్రాహ్మిగాళ్ళు మేకల్లా అరుస్తుంటే ఆ పొగలో గంటలు తరబడింది. ఎందుకోసమో తెలియకుండా ఎందుకు పీటల మీద కూర్చోవడం? మీకు అమ్మకేం భయం లేదులే అన్నాడు. పిక్కు తింటున్న అనుమానాన్ని నివారణ చేసుకోవటానికే పీటల మీద కూర్చోవటం అంది మా అమ్మ. అలాగైతే రోజు 1,00,000 అనుమానాలు ఉంటూనే ఉంటాయి. అవన్నీ నివారిస్తూ కూర్చోవడమేనా మన పని? తొలిచూలు పిల్ల గనుక ఆనందంగా కావలిస్తే మన ఊరు వెళ్ళాక నలుగురిని ఎరుగున్న వాళ్ళని పిలిచి ఓ టీ పార్టీ ఇద్దాం. మనం ఊరు వెళ్ళాక సరే మీరు చెప్పినట్టే చెయ్యొచ్చండి, కానీ ఓ మాటు పీటల మీద కూర్చొని కొత్త బట్టలతో లేస్తే మా అమ్మ చూసి ఆనందిస్తుంది. పనిలో పని నామకరణం కూడా చేసేయచ్చు. మా వాళ్ళు ఎరుగున్న నలుగురిని భోజనాలకి పిలుచుకొని ఆనందిస్తారు. నామకరణానికి ఇక్కడ శాంతి చేసుకోవక్కల్లా అవధానులకి కట్నం ముట్ట చెప్పి బియ్యం మీద అక్షరాలు రాస్తేనే కానీ
నామకరణం అవదా? ఈ పార్టీ నాడే రంగయ్య నాయుడు గారి చేత ఒక ప్రార్థన చేయించి పేరు పెట్టించవచ్చు అన్నాను. పురుషోత్తమం ముఖం కేసి ఓ చూపు చూసింది సౌభాగ్యం. వాదించటం వల్ల ప్రయోజనం లేదని ఊరుకు. మర్నాడు పురిటి శుద్ధి. పురుషోత్తం భాగ్యం, ఇవాళ ఇంట్లో కాఫీ కాచటానికి తీరుబడి లేనట్లుగా ఉంది, హోటల్కి పోయొద్దునా అన్న. ఇలా రండి ఒక్క మాట అని వినపడింది సౌభాగ్యమ్మ కంఠస్వ. పురుషోత్తం లోపలికి వెళ్ళాడు. సౌభాగ్యమ్మ అగుపించల. అతడికి మొదట ఎర్ర శాలువా తెరగా అటోగడు ఇటోగడు పట్టుకొని భావమరుదులిద్దరూ నిలబడ్డారు. నూనెతో నిండిన మూకుడు ఒకటి ఉంది అక్కడ. పురుషోత్తం మాట్లాడాల. పీటల మీద కూర్చొని ఒక్క మాట నూనెలో తోడండి అంది సౌభాగ్యం. నాన్ సెన్స్ అన్నాడు పురుషోత్తమం అవమానించబడిన వాడిలా. భావమరుదులని రాశారా? భావమరుదుల ముఖాల్లో రక్తం లేదు. సీతమ్మ గారు అల్లుడికి అగుపించకుండా పక్కకు తప్పుకు, అదిగో ఇదిగో అమ్మాయిని చూడండి, నిద్రలో ఎలా నవ్వుతోందో, త్వరగా చూడండి అంది సౌభాగ్యం. పురుషోత్తం అప్రయత్నంగా పీట మీదికి మోకాళ్ల పైకి వంగాడు. అతనికి ప్రతిబింబం అగుపడింది. ఉత్తది నవ్వు లేదు, ఏమీ లేదు అన్న మాటలు వినపడి అతని నోటమ్మ. తెర లాగేశారు మరుదులు. అస్తమాను నవ్వుతోనే ఉంటుంది, ఈ మాట చూపిస్తా అంది సౌభాగ్యమ్మ పిల్లను తీసుకుని పీట మీద నుంచి లేచింది. పురుషోత్తం దగ్గర నుంచి ఉత్తరాల మీద ఉత్తరాలు వస్తున్నాయి. సౌభాగ్యమని పిల్లని పంపమని. పురిటి శుద్ధి నాడే తల్లి పిల్లల్ని తీసుకు వెళదామనుకున్నారు. సీతమ్మ గారప్పుడు పునర్జన్మ ఎత్తింది. 4 పద్యాలు వంట పట్టాక తీసుకువెళదు గాని పద్యాలన్నమాట అంది. వీల్లేదని కొంచెం పట్టుబట్టాడు. కానీ సౌభాగ్యమ్మ, నేనిప్పుడొస్తే మీ హస్తపాకం చూపించవలసి వస్తుందేమో అన్న చిన్న సమస్యను వదిలేయటం వల్ల అత్తగారి మాట తీసేయకుండా వెళ్ళిపోయాడు పురుషోత్తం. అప్పుడు 3వ నెల రావటంతోనే మంచి రోజు చూసి సీతమ్మ గారు సౌభాగ్యమ్మని ప్రయాణం చేసి బండి ఎక్కుతుంటే ఆ ఇల్లాలు కూతురు దగ్గరకొచ్చి నిమ్మళంగా, అమ్మడు, ఆ 9వ రోజున నీకు వచ్చిన దడ చూసి హడలిపోయానే, ఆ వెంకటరమణమూర్తి దయ వల్ల బతికవు, ఉపేక్ష చెయ్యక తిరుపతి మొక్కు చెల్లించుకోండి అంది. అలాగేనమ్మా అంది సౌభాగ్యం. గుళ్ళో దేవుడని కొలిచే రాతికి, గుమ్మం కింద మెట్టుగా ఉపయోగించే రాతికి భేదమేమీ లేదని భర్తగారు తిరుపతి ప్రయాణానికి ఒప్పుకుంటారా అని మనసులో ఆమె అనుకుంటుండగాని అన్న పద్మనాభం పోనీ బండి అన్నారు. చక్రాలు కదిలిపోయాయి. సీతమ్మ గారికి కన్నీరు అడ్డమై చంటి పిల్లతో సుఖంగా అది వెడుతుంటే కంటతడి కూడదని చెంగుతో కళ్ళొత్తుకుంటూ సీతమ్మ గారు లోపలికి వెళ్ళిపో. ఇన్విటేషన్ కవర్ల మీద అడ్రస్సులు రాయటం ముగించి అతిథుల లిస్టుతో పాటు వాటిని నౌకర్ కుర్రవాడికి పురుషోత్తం వంటింటి దగ్గరకొచ్చి, నీ ఉద్దేశం ఏమిటో తేల్చావు కాదు అన్నాడు భార్య. ఈయనకెంత ఆలోచన ఎందుకండి, మీ అమ్మగారి పేరు పెట్టక అంది తొలిచి పట్టుకొచ్చిన పెద్ద సత్తు గిన్నెలో పెరుగు పోస్తూ. మీ అమ్మ పేరే పెడదాం అని నాచే అనిపించటానికి కాబోలు ఇలా అంటాం కాదండి. మా అమ్మ పేరు ఎలాగా పెట్టమనను. మా అమ్మ పేరు కంటే ముందుగా చచ్చి స్వర్గస్థురాలై ఉన్న అత్తగారు పేరు పెట్టాలి. అది లోకాచారం. ముందు అవకాశం ఉంటే మా అమ్మ పేరు ఎలాగా పెడతాం. సింగినాదం లోకాచారమేమిటి, వృద్ధానికి ఆచారం గ్రహచారం అంటావు అన్న. ఆచారం మాట అలా ఉంచండి. పెద్దవాళ్ల పేరు పెట్టడం ముందే వాళ్ళ మీద ఉన్న ప్రేమ గౌరవం తెలియచేయటం అన్నమాట. మా అమ్మ పేరు పెట్టకపోతే ఆవిడ మీద గౌరవం లేదన్న మాట అనేక. పేరు పెట్టినంత మాత్రం ప్రేమ గౌరవం కారిపోతాయి కాబోలు అన్నారు. సరే, అలా అయితే ఏదో ఆలోచించి పెట్టేయండి.
ఇంతకంటే ఏమీ తోచలేదన్నమాట తమకు అన్నారు. నేనేం చెప్పినా మీకు నచ్చదు. పోనీ పార్వతీదేవి పేరో లక్ష్మీదేవి పేరు పెడితే పురుషోత్తం ఆలోచించారు. పార్వతి అనేది 3 అక్షరాల పదం, 2 అక్షరాల కంటే ఎక్కువ ఫ్యాషన్ కాదు. లక్ష్మి అంటే బాగుంది, కానీ పేరు క్రమంగా లచ్చమ్మ అని వాడుకలోకి. ఇందిరా, లోకమాత, మా రమ, మంగళాదేవత, ఇందులో 2 అక్షరాల మాట రమ. కానీ ఇంతకీ లక్ష్మి అని అర్థం రావాలని ఎక్కడుంది? ఇంకా 1,00,000 పేర్లున్నాయి. ఉమా, కాత్యాయని, గౌరీ, కళ్యాణి, సర్వమంగళ, వాణి కూడా మంచి పేరేగా. అలా అనుకుంటూ అనుకుంటున్న దాన్ని విమర్శించుకొని ఇదేమిటి తెలివి తక్కువ, దేవతల పేర్లే పెట్టాలనుకోవటం ఏంటి? ఇదొక మూఢాచారానికి వశం అవటం అన్నం. అందుచేత ఆ తలంపు మారిపో. ఆయనలో సావిత్రి, చంద్రమతి, లోపాముద్ర, సుకన్య జాబితా ఏకరువు పెట్టారు. ఈ పేరు తర్వాత వాళ్ళంతా ఆదర్శ స్త్రీలన? వీళ్ళంతా బుక్కిడి పురాణాల్లో వాళ్ళేగా. ఆ చరిత్రలు యథార్థం అవితేగా అలాంటి స్త్రీలున్నారు అనుకోవటానికి. సుశీల, సరోజిని, పోనీ ఝాన్సీ ఎలాగుంది? సుష్టుగా ఫస్టుగా ఉంటుంది. కానీ ఈ పేరు చాలామంది పెట్టేశారు. ఎన్ని విధాల ఆలోచించినా పురుషోత్తమానికి కూతురుకు ఏ పేరు పెట్టాలో తేలింది. నీ మొహం, నిన్నేమి సలహా అడిగినా ఇంతే అంటూ పైకి వెళ్ళాడు ఆ యజమాని. వేదాంగాలు శాస్త్రాలు చదివి ఘోరమైన తపస్సు కూడా చేసి శ్రీఫల మనోరథుడైన సిద్ధార్థుడు తుదకు అశ్వత్థ వృక్షం కిందకు వచ్చి బుద్ధుడైనట్టు పురుషోత్తం వంటింటి దగ్గర మెదడుతో ఎంతో కుస్తీ పట్టి లాభం లేక మిద్దె మీదకి 1 నిమిషం ఆలోచించి సిద్ధార్థుడయ్యాడు. కొలంబస్ అమెరికాను కనిపెట్టి అతను పొందిన సంతోషానికి రెట్టింపు ఉల్లాసంగా గబగబా కిందికొచ్చి భాగ్యం అన్నాడు పురుషోత్తం. ఏమండి అంది. మన అమ్మడు మూర్తీభవించిన మన అన్యోన్య రాగం, దీనికి ప్రేమ అని పేరు పెడదాం. ప్రేము అని పిలుచుకోవచ్చులే అన్న. సౌభాగ్యం తల ఎత్తకుండా బాగానే ఉందండి అంది. సౌభాగ్యమ అనెడ్యుకేటెడ్ అయిన తాను చెప్పిన వచనాల్లో ఉండే పరమార్థాన్ని సూక్ష్మంగా గ్రహించగలిగినందుకు సంతోషిస్తూ పురుషోత్తం సంతృప్తి కనపరిచి. పురుషోత్తం భోజనం చేస్తున్నాడు. ఏమండి అంది సౌభాగ్యం. ఉత్తరం వచ్చింది మా వాళ్ళ దగ్గర నుంచి, చూశారా? లేదు. ఏమిటి చేశారు? మా రామానికి కార్యమట. పురుషోత్తం మాట్లాడకుండా భోజనం చేస్తున్నాడు. కర్తవ్యం ఎరుగున్న ఎంది కనుక సౌభాగ్యం మనల్ని బయలుదేరి రమ్మన్నారు. అందుచేత ఇప్పుడు బయలుదేరతానంటావా? వెళ్ళక్కర్లేదు. మరి వెళ్ళక్కర్లేదా? మరి మా వాళ్ళ ఇంట్లో ఇక ఎప్పట్లో జరిగే శుభకార్యం ఏం లేదు. రైళ్ల మీద, పడవల మీద ఈ వేసవి కాలంలో వ్యయ ప్రయాసలతో ఎందుకే అంత దూరం వెళ్ళటం అన్నారు. వ్యయ ప్రయాసలని ఊరుకుంటే బాగుంటుందా అండి? వెళ్ళకపోతే ఎలాగా? చెల్లెలి కార్యం అవుతోన్నప్పుడే వెళ్ళకపోతే ఇంకెప్పుడు పుట్టింటికి వెళ్ళటం అండి? నీ చెల్లెలి గర్భాధానానికి నువ్వెందుకు? మనలో ఉండే గొప్ప న్యూసెన్స్ ఇదే. ఒక పిల్లకి శోభనం జరుగుతుంటే 10 మంది చేరి హడావిడి చేసి నానా గల్లంతూ చేయటం, దెబ్బలాడుకోవడం. ఇంతకీ ఇప్పుడిప్పుడే స్కూలుకు వెళ్ళి రావటం అలవాటవుతోంది ప్రేము. ఇప్పుడు దాన్ని తీసుకోపోతే ఇదిగో అదిగో అని ఎలాగైనా తిరిగి రావటానికి 15 రోజులు పట్టు. ఈ 15 రోజులు అడ్డగాడిదల్లాగా తిరిగి ఆ పిల్లలతో కలిస్తే ఇంకా దాని స్కూలు మాట చెప్పక్కర్లేదన్నాడు పురుషోత్తం. దూరాన్ని పడున్నాం. ఎప్పుడో ఇలాంటి సందర్భాల్లో తప్ప ఇల్లు కదలటమే పడదు. ప్రేము పుట్టిన తర్వాత ఏ శుభకార్యం నేను చూడలా. ఇలాంటి సరదాలేం తీరలేదు. శుభకార్యాలు చూడడం సరదా అవుతాయి. నాయుడు గారి తమ్ముడు కూతురి పెళ్లిట ఇన్విటేషన్ వచ్చింది ఇప్పుడే. దగ్గర కూడా వెళ్ళిరా. చెల్లెలికి శోభనం అయితే వెళ్ళడం మానేసి నాయుడు గారింట్లో నేనే కాదు ఆయన తమ్ముడింట్లో పెళ్లిగా వెళ్ళటం అనుకుంది మనస్సులో సౌభాగ్యం.
ఆయనకి దేవస్థానంలో పెద్ద ఉద్యోగం పలుకుబడి ఉన్నవాడు, పెద్ద ఫాయిలా వాడు. కావలసిస్తే నీ చేదస్థానికి సరిపడా టిఫిన్ వగైరా అన్ని నీకు బ్రాహ్మణింట్లో లాగా ఏర్పాటు జరుగుతుంది. దేవస్థానం అనేటప్పటికీ సౌభాగ్యముకి ఒళ్ళు జల్లుమని. తిరుపతి వెంకటరమణ నీ దర్శనం చేయిస్తానని మా అమ్మ ఈ పిల్ల పుట్టినప్పుడు అంటే అప్పుడే 7 ఏళ్ళే మొక్కుకుంది. నీ దర్శన భాగ్యం నేనెంత ప్రయత్నం చేసినా లభించలేదు. నేడు అప్రయత్నంగా నిన్ను చూసే మార్గం లభిస్తోంది. అప్పుడే కొనికి పాటొస్తున్నా ఏమిటి అన్నాడు పురుషుడు. పరధ్యానంలో ఉన్న సౌభాగ్యాన్ని చూసి. దేవస్థానంలో పెద్ద ఉద్యోగం అన్నారు. ఏంటండి అది? తిరుపతి దేవాలయానికి వచ్చే ఆదాయం ఖర్చు తెలిపే లేఖల్ని సరిచూడడు. విగ్రహారాధన దూషించే కుటుంబంలో వాడికి వెంకటేశ్వర భగవానుడి జమాఖర్చులు చూసే ఉద్యోగం అవ్వడం కొంచెం అసభ్యంగా తోచింది ఆమె. మాట అన్నాను కదా అని తీసుకొస్తే ఇలా వేపుతున్నావు నాకు. పెళ్లి చూసాం, వచ్చిన పనైంది, సాయంత్రానికి ఇంటికి వెళ్ళకపోతే ఎలాగా? రేపు సోమవారం బడి కదా ప్రేముకి, పైగా నా ఆఫీసు అన్నాడు పురుషోత్తమ. కింద తిరుపతికి వచ్చిన వాళ్ళు కొండ మీదకి వెళ్లకుండా పోతారా ఎవరైనా? ఇది వేపలమా? 7 మైళ్ళెక్క. ఇందులో మోకాలి పర్వతం, అది దిక్కుదే తెస్తుంది తెలుస్తుంది మజా అన్నా. నడవలేకపోతే డోలీలు కట్టించుకోవచ్చు. అప్పటికి ఇంకా కొండ మీదేం పడలేదు. వెతుకుండగానే నరవాహనమా అన్నా. ఎప్పుడు అలాంటి మాట లేనండి మీరు. చిన్నపట్నంలో రిక్షాలెక్కి వెళ్ళేవాళ్లే కదా చాలామంది. వాటికంటే తీసిపోయిందా ఏమిటి డోలి అందాం. అదిగో వాదించడం అంటే ఫస్ట్ ఆ తర్కమే వద్దంట. వ్యవహారం చెడిపోతోందనుకొని సౌభాగ్యం. తర్కం కాదండి, కొండ మీద చూడాల్సిన ప్రకృతి వైచిత్ర్యాలు చాలా ఉన్నాయట. పాపనాశనం అనేటువంటి చోట ఒక జలపాతం ఉందట. ఆ ప్రదేశం అంతా మనోహరంగా ఉంటుందండి. నాకేం తెలుసు, ఇదంతా నాయుడు గారు ఎవరితోనో చెబుతుంటే విన్నాను ఇందాక. అలాగైతే వాళ్ళు ఎవరైనా వెళుతుంటే వెళ్ళు, నేను మాత్రం ప్రయాస పడదలుచుకోలేదు. సాయంత్రానికి వచ్చే జాగ్రత్త. నేను ఈ రైల్లో వెళతా. పోనీ ప్రేమను కూడా తీసుకువెళ్తే నాతో రేపు ఎందుకు స్కూల్ ఎగ్గొట్టడం అన్న. ఆ మాట వినేటప్పటికీ సౌభాగ్యమకి ఎంతో సల. తాను రాకపోవడం సరిగదా, పిల్లను కూడా రాయనివ్వనంటున్నాడు. నేను వెళ్తాను అమ్మతో అంది ప్రేము. సౌభాగ్యమ్మకి ప్రాణాలు లేచొచ్చాయి. సరే అన్నాడు పురుషోత్తం బయలుదేరి. స్టేషన్కి కారు పంపడం మర్చిపోకండి అంది సౌభాగ్యం. పాపనాశం జలధార దగ్గరున్న ప్రకృతి వైచిత్ర్యాలు చూడటానికి బయలుదేరే వాళ్లతో పాటు సౌభాగ్యం ప్రేము వెళ్ళారు కొండ మీద. ఆలయ ప్రాంతాలకు చేరుకున్న సౌభాగ్యమ్మ ఏమిటో అనుకున్న బడలికగా ఉంది. ఈ సత్రంలో విశ్రాంతి తీసుకుంటూ ఉంటారు, మీరు 4 చోట్ల తిరిగి రండి అని వెనకబడింది పిల్లతో. అనంతరం ప్రేమును తీసుకొని దేవాలయంలోకి మెడలో పసుపు కొమ్మ కట్టుకొని మంగళసూత్రం దేవుడి కట్టించి ఓ నమస్కారం పెట్టి అనుకున్న వేళకి మర్నాటి మధ్యాహ్నానికి తల్లి పిల్ల ఇంటికి చేరుకొని కొనుక్కున్న చందనపు బొమ్మలు, ఇత్తడి సామగ్రి పట్టుకొని ప్రేము పడుకోమా 10 గంటలు అవ్వచ్చింది. జబ్బు కూడా అల్లా అల్లా మేలుతూ ఉంటే ఎట్లా? జబ్బు కూడా అల్లా అల్లా మేలుకొని చదివితే అంటోంది సౌభాగ్యం. పగలు చదివితే చాలమ్మా, రాత్రిళ్ళు మేలుకు చదవక్కర్లేదు. కావలిస్తే ఇంకా తెల్లవార గట్ల లేచి చదువు. నీకేం ఊరికే పడుకో అని చంపుతారు. వాళ్ళ శారద ఎలాగ ప్రయత్నం చేస్తోందో తెలుసా? ఫస్ట్ మార్కు కొట్టేయడానికి. ఒక్క మాట అయినా ఆప్షనల్స్ ఫస్ట్గా రావాలనుకుంటాను. అవును, కానీ క్వాడ్రేటిక్ ఈక్వేషన్స్ ఇచ్చి దాని రూట్స్ ఈక్వల్ అన్న కండిషన్ ఇచ్చి సి వాల్యూ కనిపెట్టమన్నాడు. అప్పుడు C² ఈజ్ ఈక్వల్ టు 4ACNS పద్ధతిలోనైనా చెయ్యటం. పిల్ల అడుగుతున్న విషయం తల్లికి తెలియదు. కానీ ఆ విశాల నేత్రాలతో ప్రేము తండ్రి ఏం చెబుతాడు అని ఆయన ముఖం కేసి చూస్తుంటే ప్రత్యక్షంతో అవుతున్న ఓ వింత సోయగాన్ని గమనిస్తూ సౌభాగ్యమ్మ నిలబడిపోయి లెక్క చెప్పేసి ఇంక పడుకో అంటూ పురుషోత్తం యువతలకు వచ్చాడు. పురుషోత్తాన్ని వెంబడించేసి
ఏమండి ఊరికే ఎలా ఉపేక్ష చేస్తున్నారు? పిల్ల ఏ రోజుకు ఆ రోజు ఎదగటం చూడటం లేదా? అందులో ఆశ్చర్యమేముందే, పిల్లలు ఎదుగరు మరి అన్నాడు పురుషోత్తం పక్కనిద. అందులో పెద్ద ఆశ్చర్యం ఉందని నేనేం చెప్పటంలా, చక్కని సంబంధం ఒకటి చూడాల్సిన కాలం వచ్చిందని చెబుతున్నా అంది కోపాన్ని కొంచెం తెలియదు. అంటే సౌభాగ్యమ్మకి ప్రాణం విసిగింది. అంటే అంటారేమిటండి, గోవగా ఎదిగింది పిల్ల, రేపో ఎల్లుండో చదువుకున్న పెద్దదై ఊరుకుంటుంది కానీ మీద పది కొట్టదు కదా నిన్ను. అలాగైతే ప్రమాదమేం లేదు కదా అన్నాడు పురుషోత్తం. సౌభాగ్యమ్మ ఏం చెప్పలేక ఆఖరికి మీకేం తెలుస్తాయని ఆడదాని బాధలు. పెళ్లికి చెలగాటం ఎలక్కి ప్రాణ సంకటం కింద ఉంది మన సంభాషణ. ఏం చెప్పినా వేళాకోళం కింద తోసేస్తేలా ఆ ముఖంలో ఉన్న దైన్యాన్ని కనిపెట్టాడు పురుషోత్తం. అందుకు అవసరంగా ఇందుకే అదుర్దా చక్కగా సరైన ఉత్సాహంతో చదువుకుంటోంది, స్కూల్ ఫైనల్లోకి వచ్చింది. అలాంటి ప్రేముకి పెళ్ళి అని చదువు చెడగొట్టడం ఏంది? పెదదైపోతుందేమో తటుక్కుని అన్న భయం ఎందుకు? చెన్నపట్నంలో కూడా ఎందుకు ఈ భయాలు? సమస్తాడిన పిల్లల్ని ఎంతమంది చూడలేదు మనం పెళ్లి చేయకుండా ఉన్నవాళ్ళని అన్నారు. ఆ ఊళ్ళో పెళ్లి కాకుండా పెద్దవాళ్ళైన పిల్లలు ఉన్నారు. వాళ్ళని పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నవాళ్ళు కానీ మన వాళ్ళలో ఎవరు లేరు. మనకి మళ్ళీనే ఈ ఊళ్ళో స్థిరపడి ఉండిన మన వాళ్ళ కుటుంబం ఏదైనా ఒకటి ఉండి వాళ్ళలో ఈడైన కుర్రాడుంటే పెళ్ళి పెద్దదయ్యాక చెయ్యరు. కానీ అలాంటి వాళ్ళెవళ్ళు లేరు. అందుచేత తొందరపడాలి అంది. ప్రేము బిఏ పేసవని చెబుతాను. దాని సౌందర్యం చదువు చూసి కళ్ళకద్దుకొని పెళ్లి చేసుకునేవాడు 1,00,000 మంది ఉంటారు. మన శాఖలో పోతే ఇంకొక శాఖ. ఆ ముక్క విని అదిరిపడింది సౌభాగ్యం. అంతఃశాఖా వివాహమే అని. పురుషోత్తం జందం పారవేయకపోయిన బ్రహ్మ సమాజం మీటింగులకు వెళ్ళటం, యుక్తాయుక్తాలు లేకుండా పూర్వాచారం అన్న మంత్రాన్ని మండిపడ్డం, బ్రాహ్మణేతరులతో విందులు గొడవటం, ఈ చేష్టలన్నీ సౌభాగ్యానికి పరిచయమే. కానీ ప్రేము వివాహ విషయంలో వరాన్వేషణ అన్యశాఖలో జరగబోతోందని ఆమె అనుకోవాలి. అలాంటి వివాహం జరిగితే ఇంకేముంది, విధి అంటే అంత పట్టింపు లేని మాట నిజమే. కానీ వాళ్ళ జానకి అక్కయ్య కానీ రామం కానీ వస్తారా ఈ పెళ్ళి? అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళే రాకపోతే ఇక బంధువుల మాట చెప్పక్కర్లేదు కదా. కొని ఎవరు పెళ్ళి పేరంటానికి రాకపోవచ్చు. కానీ ఈ భావి దంపతుల మాటేమి, ఈ శాఖా సంకరంలో కలిగిన సంతానం మాటేమి? అప్పటికి శాఖలన్నీ కలిసిపోతాయా? ఇంతకీ నిశ్చయం కాని భావి కాలం మీద ఆధారపడి వర్తమానాన్ని ఉపేక్ష చేయటం ఎందుకు? ఎంతకు అంత అవసరం లేని ఎప్పటిదాకానో కనిపెట్టుకొని అప్పుడు అన్యశాఖలోకి ఒకణ్ణి వెతికి తీసుకురావడానికి బాల్య వివాహాలు నిషేధమే. కానీ ప్రేముకి 14 ఏడు వెళ్ళిపోతాం. అజ్ఞాని కాకుండా చదువుకుంటూ తగిన వసతుండి ఈడుకి తగిన కుర్రాడు స్వశాఖలో ఎంతోమంది ఉన్నారు కనుక ప్రేముకి పెళ్లి చేయటం శ్రేయస్కరం. ఇప్పుడు ఇట్టి పరిస్థితుల్లో అన్యశాఖకి ఎందుకు వెళ్ళటం? కేవలం మార్గదర్శకులమవుదామనే ఉద్దేశం ఉంటే తప్ప స్వశాఖలో వరాభావం లేన మార్గదర్శకత్వం కోసం పాటుపడ్డం కొరివితో పలగొప్పడం. దానివల్ల అనర్థాలు మెండుగా ఉంటాయి. నేను సంస్కారిని అనే అహంకారంతో కూడుకున్న ఉద్యమం ప్రేము యొక్క భావి భాగ్యానికి హాని తేవచ్చు. ఒకదాని వెనక ఒకటిగా ఆలోచనలు సౌభాగ్యమ్మ మనసులో పరుగెత్తాయి. ఇదంతా భర్త వింటున్నాడని తోచింది ఆమె. కనుక నా మాట విని వాళ్ళ చంద్రశేఖరానికి ఇచ్చి చేసేద్దాం పెళ్ళి అందాం. అబ్బా నాకు నిద్ర వస్తోంది, చంపకు అన్నాడు పురుషోత్తం. రేపు ఇంటర్మీడియట్కి వచ్చింది.
యవ్వన పుష్పం ఆమెలో వికసించి శశాఖలు వివాహం కాకుండా ఉన్న యువకులందరికీ పెళ్ళిళ్ళవుతున్నాయి. ఒక్కొక్క శుభలేఖ వచ్చి సౌభాగ్యమ్మ హృదయంలోకి ఆశాలతలలో ఒక్కొక్క దాన్ని నిర్మూలిస్తోంది. కొంచెం కాలం ఆగమని చంద్రశేఖరం తల్లికి రహస్యంగా ఓ ఉత్తరం వ్రాసింది. ఆఖరికి ఆ పెళ్లి శుభలేఖ కూడా చేరింది. అవును, అసలు అభిప్రాయాలేమిటో తెలియకుండా పురుషోత్తం మీద ఆధారపడి ఎంతకాలం ఆగుతారు వాళ్ళు మాత్రం. సౌభాగ్యమ్మ ఏం చేయగలదు? మగనికి ఇష్టం లేని విషయాలు మన సంతృష్టి కోసం ఆచార వ్యవహారాలు కొంచెం స్వతంత్రించినా ఆమె తన మనస్సుకు కేవలం కష్టం తోచకుండా తన బుద్ధి నైపుణ్యం చూపిస్తూ గడుపుతోంది. కానీ కూతురి పెళ్లి విషయంలో ఎటువంటి స్వతంత్రం తీసుకోగలదు? ధైర్యం చేసి స్వతంత్రించి చెయ్యటానికి ఇదేమైనా ఆధ్యావీక్షణ, తిరుపతి యాత్రలాగా స్వల్ప విషయమా? ఇందులో తన బుద్ధి నైపుణ్యం ఏమి కనపరచగలదు? వివాహ విషయంలో ఏమాత్రమైన స్వతంత్రం చూపినా తనకు శాశ్వతమైన ఎడబాటు అన్న బాట భర్తది. తన భర్తకి సంఘ సంస్కారి అనిపించుకోవాలని ఈ కోరికేమిటో, సంఘంలో మంచి వరుడు లేక పిల్లని ఏ వృద్ధుడికో ఏ దౌర్భాగ్యుడికో కట్ట పెట్టాల్సి వచ్చినప్పుడు త్యాగం చూపించి సంస్కారి కావాల్సిందే తప్పేండి. అవసరం లేకున్నప్పుడు ఎందుకు ఈ సంస్కారం? ఆయన తిరుపతిలో అయిన పెళ్లి పువ్వుల సందడితో పాటు దండలతోటి ప్రార్థనలతోటి జరిగిందని, అది చాలా సుష్టుగా ఉందని ఎన్ని మాటలు అభినందించారు. మంత్రాలు మాత్రం ప్రార్థనలు కావా? ఈ పెళ్లిలో మాత్రం తంతు ఏం తగ్గింది అని అడుగుతారు. ఇలాంటి ఆలోచనలతో నిండిన మనస్సుతో ఒకనాడు సౌభాగ్యమ్మ గుమ్మం దగ్గర లోపల చదువుకుంటున్న ప్రేమును చూస్తూ నిలబడి, ప్రేము, అమ్మా ఏమిటే అలా చూస్తున్నావు అని ఏం చెప్పటానికి తోచక ఊరికేనే ఏం లేదు అంది తల్లి. నాకు ఈ తెలుగు పెద్ద బాధ అయిపోయిందమ్మా. కాన్వెంట్లో అరవ మాస్టర్ తెలుగు చెప్పడం చేత అశ్రద్ధ చేశా ఈ సబ్జెక్ట్. కాలేజీలో కంపల్సరీ అయిపోయి, అంటే అందులో మార్కులు సరిగ్గా రాకపోతే ఉంచేస్తారు, పైకి పంపరు. ఏది నేనేమైనా చెప్పగలనేమో చూద్దాం, అడుగు నీకేం కావాలో అంది సౌభాగ్యమ్మ ప్రేము దగ్గరకు. ప్రేమ తెలుగు సెలక్షన్స్లో పడవేసింది. ఈ పద్యాన్ని కంపేర్ చేస్తూ కామెంట్ రాయాలట, అంటే పోలిక చూపిస్తూ వ్యాఖ్యానం రాయాలన్న మాట. ఆ 2 పద్యాలు చదివింది సౌభాగ్యమ్మ. అమ్మాయి, మొదట నీ చెప్పేది వినేసి నువ్వు ఎలా వ్రాసుకుంటే మార్కులు వస్తాయో ఆలోచించుకొని ఆ భక్తిలో వ్రాసు. మొదటి పద్యం చూడు, ఇది ప్రహ్లాదుడన్నది. భగవంతుడు సర్వాంతర్యామి, తండ్రికి చెబుతున్నాడు, ఇందుగలడు అందులేదు సందేహం వలదు అంటున్నాడు. ప్రహ్లాదుడు మహాభక్తుడు. తల్లి గర్భంలో ఉన్నప్పుడే విష్ణు భక్తి కుదిరింది అతని. అందుచేత భగవంతుడు ఉన్నాడా లేడా అనే సందేహం ఎప్పుడు ఆయనకు లేదు. భగవంతుడు సకల చరాచర అంతర్వర్తి అనేది మనోనిశ్చయం అతని. ఉండటం చేత చక్రి సర్వోపగతుండు అని నిక్కచ్చిగా చెప్పేశాడు. 2వ పద్యం చూడు, అది గజేంద్రుడు చెప్పింది. ఈతడు భక్తుడే, కానీ ప్రహ్లాదుడి వంటి భక్తుడు. మొసలి చేత పీడింపబడుతూ కొన్ని సంవత్సరాలు దానితో యుద్ధం చేసి అప్పుడు భగవంతుడే రక్షించాలనుకొని ప్రార్థన మొదలుపెట్టాడు. భగవంతుని స్వరూపం ఎలాంటిదో గజేంద్రుడికి ప్రహ్లాదుడికి తెలిసినట్టు తెలియదు. అతని జ్ఞానం అంతా వినికిడి మీద ఆధారపడి ఉంది. అందుచేత కలడందులు దీనుల ఎడ అన్నారు. దీనుల వైపు ఉన్నాడు భగవంతుడు అని చెప్పలేదు ఆయన.
దీనుల ఎడల ఉన్నాడంటారు అన్నాడు. అక్కడ కూడా నమ్మకం లేదు వాడు. అతడు భగవంతుడున్నాడు అని నొక్కి చెప్పలేదు ఇందువల్ల. ఏడ్చి ఏడ్చి భగవంతుడు ఎప్పటికీ రాకపోతే ఆఖరికి కలడు కలండెనువాడు కలడు లేడు అని అనుమానంలో కూడా దిగిపోయాడు. ప్రహ్లాదుడికి మాత్రం ఇలాంటి అనుమానాలు ఎప్పుడూ లేవు. తెలిసిందా అంది సౌభాగ్యం. ప్రేము వింటూ అమ్మ కేసి చూస్తోంది. అమ్మ పరమసురాలైపోయి చెప్తోంది. అమ్మ అన్ఎడ్యుకేటెడ్ అంటాడు ఎందుకో నాన్న అనుకుంటూ ఆశ్చర్యపోయింది ప్రేమ్. ఇంతలో పురుషోత్తం వచ్చాడు. ప్రేము, లేడీ వెల్లింగ్టన్ ఎస్ఏ కాంపిటీషన్ రిజల్ట్ తెలిసిందా అని అడిగాడు. లేదు ఇంకా. అందరూ ప్రైజ్ నాకే వస్తుందనుకుంటున్నారు నాన్న. ఒకటి అడుగుదామని మర్చిపోతున్నా. మా క్లబ్ వాళ్ళంతా టెన్నిస్ సింగిల్స్కు నన్ను పంపుతామంటున్నారు. కంప్లీట్ చెయ్యమంటావా? తప్పకుండా వెళ్ళు, నన్ను అడిగేదేమిటి అన్నారు. ఇంటర్మీడియట్ క్లాసు చదవటం అయిపోయింది. ప్రేము పురుషోత్తంలో బిఏ చదవనని చెప్పింది పురుషోత్తంతో. మెడిసిన్ చదవాలని ఆమె కోరిక. మెడికల్ పరీక్ష చాలా కష్టం కదా అన్నాడు. ఇంటర్లో సెకండ్ గ్రూపులోకి మార్చేయడంతో ఉద్దేశం మెడిసిన్ చదువుదామనేగా. 5 ఏళ్ల కోర్సు చాలా కాలం పడుతుంది. 5 ఏళ్ల కోర్సు 5 ఏళ్ల కంటే ఎక్కువ పట్టదు కదా అంది ప్రేము నవ్వుతూ. పురుషోత్తం ఏమీ చెప్పలా. బిఏ 2 ఏళ్లలో పూర్తి చేస్తే ప్రేముకు పెళ్లి చెయ్యొచ్చనుకున్నారు. 2 ఏళ్ల కంటే ఆలస్యం చెయ్యటం ఎందుకు అని ఉద్దేశపడి. అందుకే చాలా కాలం పడుతున్నా. కానీ తన ఉద్దేశం ప్రేముకు తెలియనివ్వాల. కొంచెం సేపు ఉండి సరే అన్నాడు. తండ్రి ఏదో ఆలోచిస్తున్నాడని తెలుసుకుంది ప్రేమ్. పోనీ నీ ఇష్టం, బిఏ చదవంటే బిఏ చదువుతా అని. ఎందుకు? వద్దు, మెడిసినే చదువు అన్నాడు. ప్రేము ఇచ్చకి ఎందుకు అడ్డు రావడం? దానికి ఇష్టం వచ్చిందే చదువుతుంది. పెళ్ళికే ఇంకో కొంతకాలం పాలిష్యం అంతేగా అనుకున్నాడు పురుషుడు. హిందూ మడతలు విప్పి వెయ్యి తిరగేస్తున్నాడు పురుషుడు. అందులో ఒక ఫోటో మీద దృష్టి సారిస్తూ సౌభాగ్యం అని పిలిచాడు. ఆమె వచ్చింది. ప్రేము బొమ్మ పడింది పేపర్లో చూశావా? టెన్నిస్ ర్యాకెట్ చేతపుచ్చుకుని ప్రేము కుర్చీలో కూర్చొని ఉంది బొమ్మలో. పక్కనే యువకుడు నిలబడి ఉన్నారు. వారిద్దరి మధ్య వెండి కప్పు ఉంది. ప్రేము ఇతడు ఓ పక్షంలో ఉండి నెగ్గారట ఈ పందెం. అంటే ఇద్దరు ఒకవైపు ఆడారు. ఎవరండి ఇతను? ఇందులో కోదండపాణి ఉంది. ఇతని గురించి ఎప్పుడో ప్రేమి చెప్పినట్టు జ్ఞాపకం. ప్రేము సరిగ్గా నీ పోలికే సుమ. చిన్నప్పుడు నువ్వు ఇలాగే ఉండేదాను. డ్రెస్సులో తేడా తప్ప ఇంకే భేదం కనపడదు అన్నాడు. సౌభాగ్యమ్మ లోపలికెళ్ళి తన ఈడప్పుడు తీయించుకున్న ఫోటో తీసుకొచ్చి తన ఫోటోకి ఫోటోకి వ్యత్యాసం అట్టే లేదు. ఆ ఫోటోలో సౌభాగ్యమ్మ 2 ఏళ్ల వయస్సు గల ప్రేముని ఒడిలో కూర్చోబెట్టుకొని ఉంది. సౌభాగ్యమ్మ ఫోటోలు 2 ఒకదాని పక్కన ఒకటి పెట్టి, ఏమండి ప్రేము పెళ్లి చేసుకుంటే ఈ పాటికి బిడ్డల తల్లి కావాల్సిందే కదా అన్నది. పురుషోత్తం ఏం మాట్లాడ. సౌభాగ్యమ్మ ఏదో చెప్పబోయి అవతల జోడు తప్పుడై లోపలికి ప్రవేశించే ప్రేముని చూసి ఆమె మాట్లాడక వరకు, అమ్మాయి కోదండపాణి ఎవరే? శివజ్ఞానం పిల్లే కొడుకు. ఇదివరకు చెప్పలేదు. నీకు సింగిల్స్ కంప్లీట్ చేసినప్పుడు శివజ్ఞానం అంటే ఇద్దరున్నారు. పోలీస్ ఆఫీసర్ ఒకడు, అబ్బాయి అతను కాదండి, క్రౌన్ ప్రాసిక్యూటర్ శివజ్ఞానం పిల్లే. అతనేమిటి లా స్టూడెంటా? కాదు, మా క్లాసే, చాలా తెలివైన వాడులే. అన్ని సబ్జెక్ట్స్లో కూడా స్పెషలిస్ట్. ఇంకా టెన్నిస్లో చెప్పనే అక్కర్లా. మంచి గ్రేస్ చూపిస్తాడు ఆటలో. నీతో సింగిల్స్ ఆడి డిఫీట్ అవుతా అతనే కదా? అవును. దానికేమిలే. ఆ వేళ ఇందుచేతో పాడు చేశాడు కానీ నెగ్గవలసిన వాడే అప్పుడు కూడా. అన్నట్లు మర్చిపోయా, రేపు బహుశా మన ఇంటికి వస్తాడు. ఫ్రెండ్స్ అందరికీ చిన్న టీ పార్టీ ఒకటి అరేంజ్ చేస్తున్నాడు. పర్సనల్గా వచ్చి ఇన్వైట్ చేస్తానన్నాడు నిన్ను. బహుశా 2 గంటలకి రావచ్చు. కోదండపాణి మర్నాడు అనుకున్న వేళకి పురుషోత్తం గారింటికి వచ్చాడు.
ప్రేము తండ్రికి సహాధ్యాయుడికి ప్రథమ పరిచయం కలిగజేసింది. టెన్నిస్లో విజయం పొందినందుకు తోదండపాణిని అభినందించాడు పురుషోత్తం. మిస్ ప్రేముదేముందండి ఆట అంతా, ప్రేముదే నండి ఆటంతా, నేను ఊరికే అక్కడ నిలబడ్డా, మీరు మొన్న రాలేదనుకుంటా, వచ్చి ఉంటే మీకు తెలిసేది అని ఇంగ్లీష్లో మాట్లాడటం మొదలు పెట్టాడు కోదండ. ఏమిటోనండి, నాకు ఎప్పటికప్పుడు కుదరటంలా, సెక్రటేరియట్లోంచి ఊడి పడేటప్పటికి 6 కూడా దాటిపోతోంది అన్నారు. అవునండి, అలాగే ఉంటుంది, ఒక ఆఫీసుకు హెడ్ అయితే అంతే కదా. మా ప్రేము చెబుతోంటే వింటమే కానీ మిమ్మల్ని ఎప్పుడూ చూడలేదండి. తమని నేను సమాజాల్లో ఎప్పుడూ చూస్తూనే ఉన్నా, మీరు ఫలానా అని కూడా తెలుసు. మిస్ ప్రేముయే చూపించింది నాకు మొదట. నేడు చాలా సుదినం మీతో మాట్లాడటానికి వీలయ్యింది. ఇంకా ఏమైనా టోర్నమెంట్స్ కడదామని ఉంది. మిస్ ప్రేము కంపానియన్గా ఉంటే మాకెప్పుడు దిగ్విజయమే. ముసిముసులు నవ్వులాడు పురుషుడు. మిస్ ప్రేము లాంటి కూతుర్ని కన్న తల్లిదండ్రుల జన్మ సార్థకం. కాలేజీలో టెన్నిస్ కోర్టులో కూడా సమానమైన ప్రతిభ చూపిస్తోంది. అబ్బా, ఊరుకోబాయి, ఉన్నవి లేనివి అలా కల్పించి చెప్పకపోతే ఏం అంది ప్రేమ. సౌభాగ్యం పట్టుకు వస్తున్న టీని ప్రేము అందుకొని టీ పొయ్యి మీద పెట్టింది. టీ తాగి కోదండపాడి తానియ్యకపోయే టీ పార్టీకి పురుషోత్తమాన్ని ఆహ్వానిస్తూ వెడుతూ ప్రేము కేసి చూస్తూ, నువ్వు కూడా రావాలన్న మాటే సుమా అన్నాడు నవ్వుతో. అలాగా, నాకు తెలియదే అంది ప్రేమ. పురుషోత్తము కూడా నవ్వు. ప్రేము కోదండపాణి కూడా పరీక్షలు పాస్ అవుతున్నారు. టెన్నిస్ కప్పులు కొడుతూనే ఉన్నారు. వాళ్ళిద్దరికీ ఎంబీబీఎస్ డిగ్రీలు వచ్చేసాయి. ఇంకా పెళ్లి చెయ్యాలి అన్నకున్నాడు పురుషోత్తం. ఇంకా ఆలస్యం చేస్తే భాగ్యం బెంగ పెట్టుకుంటుంది అనుకున్నాడు. అమ్మాయితో ఆ ప్రశంస ఎలా తీసుకురావాలో 2-3 రోజులు ఆలోచించి పురుషోత్తం ఒకనాటి ఉదయాన్నే ప్రేము అని పిలిచాడు. ప్రేమ, ఏంటి నాన్న? ఏం లేదు, నీ పెళ్లి సంగతి గురించి మాట్లాడదామనుకుంటున్నా. 2 రోజుల నుంచి అతని మనస్సులో రాపాడుతున్న శివుడికి పురుషోత్తం ప్రశంస తీసుకురావడంతో సమర్థత చూపలేకపోతున్నా. అవును, నేనే తొందరపడవద్దని ఆపు చేశాను. పరీక్షలేవో తెమిలిపోతే మంచిదని. లేకపోతే ఇదివరకే అతడొచ్చి నీతో ఈ సంగతి గురించి మాట్లాడి ఉండును అంది. ప్రేము ర్యాకెట్తో తెగిన స్ట్రింగు తీసి కొత్తది వేయము. అతడెవరు? ప్రేము తండ్రి కేసి చూసి ఆ ముఖంలో ఆశ్చర్యం కనిపిస్తాడు. నాన్న తెలియని వాడిలా నటిస్తున్నాడు. తన చేత చెప్పించాలని ఉద్దేశం. సహజమైన సిగ్గుతో దృష్టి పైకెత్తి కోదండపాణి అంది ప్రేమ. కోదండపాణి అనే ముక్క వెలువడింది. ప్రేము అదిరుపడి తండ్రికేసి చూసి పురుషోత్తమం ముఖం పంచుకొని స్తంభితుడై కూర్చొని ఉన్నాడు. ప్రేముకి ఏమీ అర్థం కావాలి. పురుషోత్తం లేచి పైకి వెళ్ళాడు. నేల మీద గదిని కడిగేస్తోంది సౌభాగ్యమ్మ. భాగ్యం ప్రేము కొంప తీసింది. కోదండపాడిని పెళ్లి చేసుకుంటుందట అన్నాడు కృష్ణ. గడిచిన 8 సంవత్సరాలలో సౌభాగ్యమ్మ ఏదో సందర్భంలో కూతురి వివాహాన్ని గురించి తలవని రోజు లేదు. గడిచిన ప్రతిరోజు ఆమెను సంఘాన్ని దూరం చేస్తోంది. దీర్ఘకాలం నుంచి ఆ మనస్సులో మెదగుతూ ఉన్న ఆ తలం ఆ మనస్సుని వాద ప్రతివాదాల్లోకి దింపేసింది. విమర్శ మీద విమర్శలు నడిచాయి ఆ మనస్సులో. అలాంటి సమయాల్లో ఏం తోచక చివరికి విధాతృ విధానం ఎలా ఉందో అని సమాధానపరుచుకొని ఊరుకునేది. నేడు భర్త నోటమ్మట వెలువడిన వాక్యం ఆమెకు ఆందోళన ఏం తీసుకురాల. ఒక్క క్షణం కళ్ళు మూసుకొని విధాతృ విధానం ఎలా ఉందో అనుకుంది. కళ్ళు తెరిచి పురుషోత్తమం కేసి చూసి, ఆమె ఎందుకండి అంత గాబరా పడడం? చూడొచ్చులండి, ఆఫీస్ వెళ్ళవుతోంది, స్నానానికి వెళ్ళండి అంది సౌమ్యంగా. దంపతులు దృష్టులు మెట్ల మీదికి తిరిగాయి. ప్రేము అక్కడే నిలబడి ఉంది. పురుషోత్తం 2 మెతుకుల కతికి ఆఫీసుకు వెళ్ళాడు. తల్లి కూతురు భోజనానికి కూర్చున్నారు. ప్రేమ్, అమ్మా అంది. భోజనం చెయ్యి, తర్వాత మాట్లాడుకోవచ్చు అంది సౌభాగ్యమ్మ. ప్రేముని మాట్లాడనివ్వల.
భోజనం తర్వాత ఇదిగో అదుగో అని సౌభాగ్యమ్మ 2 గంటలు ఆలస్యం. ప్రేము గదిలోనే కూర్చొని అమ్మా అనిపించి ఆ అందమైన ముఖంలో నేడో వన్నె తగ్గింది. అమ్మా, ఏమమ్మా, నీ తెలియజేసిన విషయం నాన్న హృదయానికి దారుణ ఆఘాతం అయింది కదా. అదేం లేదే, నువ్వు అట్టే ఆలోచించవు. దాని విషయం నాన్న వచ్చాక మాట్లాడుకో. ప్రేము దగ్గరగా వచ్చింది. తల్లి మెడ నుంచి చెయ్యి రాని 2వ చేతిలో ఆ ముఖాన్ని దగ్గర లాక్కొని, అమ్మా, నాన్న ఆఫీసుకు వెళ్ళిపోతూ నా కేసి చూసినప్పుడు ఆ ముఖాన్ని నేనెప్పుడు ఇదివరకు చూడని విషాదం నాకు కనిపించి, అమ్మా, నాన్నకి నా మీద ఉండే ప్రేమ అగాధమైంది. నా ఇచ్చకి ఎప్పుడూ నాన్న అడ్డురాల. చదువు చెప్పించాడు, నా బుద్ధులు ఎగుబడిస్తే అటు నడవనిచ్చాడు, క్లబ్లో మెంబర్గా చేరనిచ్చాడు, టెన్నిస్ పందాల కట్టనిచ్చాడు, నా కోసం ఎంతో డబ్బు ఖర్చు పెట్టాడు, నన్ను నాటకాలకి, సినిమాలకు, పార్టీలకు, మీటింగులకు తీసుకువెళ్ళాడు. గాఢంగా ప్రేమించకపోతే నాన్న ఇన్ని విధాలుగా నాకెందుకు చేస్తాడు చూస్తాడు. నేనేం చెప్పినా కూడా అవును, నువ్వు సరిగ్గానే ఆలోచించావు అనేవాడు. ఈ ప్రేమకు నేడు విచ్చిత్తి వచ్చింది కాబోలు అంది. ప్రేమ కళ్ళలోని 2 వేడి చొక్కలు రాలి తల్లి చేతి మీద పడ్డాయి. కళాశాల పరీక్షల్లో అలజడి లేని హృదయంతో సమాధానాలు వ్రాయగలిగిన ఆ ప్రేమ, మెడికల్ కాలేజీలో తత్తరపాటు లేకుండా మృత కళేబరాలను కోయటానికి అలవాటు పడ్డ ఆ ప్రేమ, టెన్నిస్ కోర్టులో పురుషులతో హోరాహోరీగా పందాలు నెగ్గిన ప్రేమ, 20 ఏళ్ల వయసు గల ప్రేమ, నేడు తల్లి ఒడిలో కూర్చొని ఒక బాలికలాగా ఏడవటం మొదలుపెట్టి ఆమె కంటి నీటిని ఒత్తుతూ సౌభాగ్యమ్మ, అమ్మాయి, వెర్రెత్తిందేమిటే నీకు? మీ నాన్నకి నీ మీద ఉండే ప్రేమలో ఎప్పుడూ విచ్చిత్తి రాదే? వివాహం అన్ని విషయాల కంటే కొంచెం ఆలోచించాల్సింది కనుక ఆయన కూడా ఆలోచిస్తున్నారు. మనం బ్రాహ్మణం, ఆంధ్రం, వాడు అరబ దేశస్థులలో శూద్రుడు, అందుచేత మనకి వాళ్ళకి వివాహం కుదురుతుందా అని నాన్నగారు ఆలోచిస్తున్నట్టున్నారు. అంతే. అమ్మా, నాన్న నిజంగా అలా ఆలోచిస్తాడంటావా? మేము వెళ్ళిన మీటింగులన్నిట్లో ఇలాంటివి పాటించకూడదని చెప్తారు నాన్న చదివే పుస్తకాల్లో వర్ణాశ్రమ ధర్మాలు ప్రస్తుతం వ్యక్తి యొక్క స్వతంత్రాన్ని అడ్డుపెట్టే పెట్టని గోడలని కదా ఉంది. మేము వెళ్ళిన డిన్నర్లలో వర్ణాలు పాటించకుండా కలిసే భోజనం చేశాం. మన ఇంట్లో కూడా వర్ణం పాటించకుండానే కదా డిన్నర్లు ఇవ్వడం. కనుక నాన్నకి ఇలాంటి అభ్యంతరం వస్తుందంటావా? నా వివాహ విషయంలో అతి మౌఢ్యంతో మనస్సులో ఉన్నట్టు వెలిబుచ్చుతోంది ప్రేమ. ఆమెకు హిందూ మతంలో ఉన్న దురాచారాలు తప్ప ఆ మతాన్ని గురించి ఏం తెలియదు. చదువు చాటలతో ఎన్నాళ్ళు కాలం గడిపింది కనుక సంసార అనుభవం కూడా తక్కువ. అరవ దేశపు బ్రాహ్మణేతరుణ్ణి వివాహం ఆడితే ఏమైనా బాధలుంటాయా అనే ఆలోచన ఆమెకెప్పుడూ రాదు. సౌభాగ్యమ్మ కూతురు యుక్తాయుక్తాలు తెలియకుండా మాట్లాడుతోందని కూడా అనుకోవాలి. ఆమె అతి సౌమ్యంగా, అమ్మాయి, వివాహ విషయం తక్కిన విషయాల కంటే బాగా ఆలోచించాల్సింది కనుక పోనీ నాన్నతో ఇదివరలోనే సలహా చెయ్యలేకపోయావా అంటే ఈ పాటికి నాన్నని అడిగి ఉండాలి అని. అమ్మా, వివాహం అనే తలపు నా మనసులో మొదట రాలా. అతడు ఫస్ట్ మార్క్ వచ్చి పేపర్ పుచ్చుకొని తనకు స్టూడెంట్స్ మెచ్చుకునే ముఖాలతో చూస్తుంటే చిరునవ్వు ముఖంతో వస్తున్నప్పుడు అతనిలో ఒక సొంపు అగపడేది నా. అతడు టెన్నిస్ ఆటలో ఒక విధమైన గ్రేస్ ప్రత్యక్షమయ్యేది నా కళ. అతన్ని ప్రేమిస్తున్నా అని నేను ఎప్పుడూ అనుకోలేదు కానీ క్రమంగా వివాహం చేసుకోవాలి మనం కూడా అనే తలపు మనస్సులో ప్రవేశించినప్పుడు నాకు సహచరుడిగా ఉండవలసిన వాడు అతడే అనుకున్నా అంది ప్రేమ. తన లోపల ఉన్నటువంటి ఆవేదన పొంగి హృదయాన్ని చేర్చుకొని భౌతిక రూపంలో బయటకొస్తుందేమో అనిపించింది సౌభాగ్యం. ఆ బాధను ఆపుకోవటం కష్టమని తోచి, అందమ్మా, ఉండమ్మా,
కుంపట్టు నిప్పు వేస్తా కాఫీ కంటూ నెమ్మదిగా లేచి వెళ్ళిపోయింది సౌభాగ్యం. నాడు కాఫీ రుచించలేదు ప్రేమ. 4 గంటలైంది, క్లబ్బుకి బయలుదేరి వెళ్ళిందా. క్లబ్బులో ఏం తోచల. తండ్రి ఆఫీసులోనే ఉంటాడు కదా ఇంకా అనుకుని ఆమె చెప్పాక దగ్గర బస్సు దిగి సెక్రటరీ ఆఫీసుకు వెళ్ళి సముద్రపు ఒడ్డున కూర్చొని పురుషోత్తం కూతురు చాలాసేపు మాట్లాడుకున్నారు. పురుషోత్తం బ్రహ్మ సమాజం అంటే అభిమానం ఉన్నవాడే, కానీ వేషభాషల్లో, నడవడిలో, ఆహారంలో కూడా పూర్తిగా తమతో సంబంధం లేని ఒకరిని ప్రేమ పెళ్లి చేసుకోవడం వెగటుగా అనిపిస్తాడు. అతడు అటువంటి వివాహానికి తన సమ్మతిని చూపలేడు. తన అసమ్మతికి కారణం కూడా చెప్పలేడు కూడా. ఇన్ని సందర్భాల్లో తనతో ఏకీభవించిన తండ్రి తన వివాహ విషయంలో అభిప్రాయ భేదం కనపరిచారు. తన క్షేమం కోసం పాటుపడే తండ్రితో తాను తలపెట్టిన వివాహం ఉచితమని కానీ, కోదండపాడిని తప్ప అన్యుణ్ణి తన మనస్సులో స్వీకరింపవద్దని కానీ ప్రేమ చెప్పదలుచుకోలేదు కూడా. తండ్రి మనస్సుకు ఆమె ఈ వరలో ఎప్పుడూ కష్టం కలగ చెయ్యలేదు. అతడు తన్ను అట్లా గారాభంగా పెంచ ఇప్పుడు ఆ హృదయానికి బాధ కలిగించడం మహాకృతజ్ఞత. కానీ తన హృదయంలో అత్యుత్తింపబడిన కోదండపాణి చిత్తరువు చెరిపివేయటం ఎట్లా, అతని ఆశలన్నీ భగ్నమయ్యాయని అతనికి చెప్పటం ఎట్లా? ఈ ప్రశ్నలకు సమాధానాలు ఆమెకు సులభంగా గోచరిస్తాయని తోచలేదంటున్నాడు రచయిత పాలంకి వెంకట రామచంద్రమూర్తి. 2-3 నెలలు గడిచాయి. కోదండపాణి పురుషోత్తం ఇంటికి ఒక పర్యాయం వచ్చాడు. మళ్ళీ అతడు కనిపించల. ఒకనాడు పురుషోత్తం భాగ్యం, ప్రేమ పెళ్లి మాట ఏమిటి అన్న. ప్రస్తుత పరిస్థితుల్లో కోదండపాణికిచ్చి వివాహం చేయడం యుక్తం అంది సౌభాగ్యం. ఇది వెటకారమా? పురుషోత్తం భార్య కేసి చూశాడు. ఆ వాక్యం ఆమె నుండి మనస్ఫూర్తిగా వెలువడిందే. ఆమెలో వచ్చిన ఆ మార్పుడికి అతడు ఆశ్చర్యపడు. ఆ పరిస్థితిలో సౌభాగ్యమ్మ పురుషోత్తమానికి తెలియచెప్పింది. పురుషోత్తకానికి ఏమీ తోచను లేదు. ఒకరోజు ఆలోచించాడు, ఏమీ తోచలా. 2వ రోజు అంతే, అతని కర్తవ్యం స్ఫురించలేదు. ఆఖరికి భాగ్యం, ఏమంటావు అని. అంతకంటే మార్గం నాకు కనిపించలేదు అంది సౌభాగ్యం. పురుషోత్తం ప్రేమ ఉన్న గదిలోకి వెళ్ళాడు. అమ్మా, కోదండపాణి రావటం లేదేమే, మరింటికి రావద్దని చెప్పావా అన్నాడు. ప్రసంగం ఎలా ప్రారంభించాలో తెలియక. అతడప్పుడే 15 రోజుల క్రితమే ఇంగ్లాండ్ వెళ్ళిపోయాడు. పేపర్లో పడినట్లుగా ఉందే, నీకు తెలియదా? అలాగా, ఎందుకు వెళ్తా? ఇంకా చదువుదామని. ఇదివరకెప్పుడు చెప్పలేదే మనతో. హఠాత్తుగా పుట్టిందనుకుంటా ఈ కోరిక. పురుషోత్తమానికి ఏం చెప్పాలో తోచింది కాదు. కొంతసేపు ఊరుకోండి గద్గద స్వరంతో, అమ్మా, ఏదో వెర్రి ఉద్దేశాలతో నీ స్వతంత్రానికి అడ్డు వచ్చా. కోదండపానికి కేబుల్ ఇచ్చి వచ్చేయమను. మీరిద్దరూ వివాహం చేసుకొని ఇష్టమైతే ఇద్దరూ కలిసి ఇంగ్లాండ్ వెళ్ళవచ్చు అన్న. నాన్న, ఏదో సమయంలో పరిణయం అనే తలపు ఉద్భవించింది, కానీ ఆలోచించి చూస్తే దానివల్ల అనర్థాలు ఎక్కువని నాకు తోచింది. ఎంతో చురుకుగా ఉత్సాహంగా ఉన్న మిస్ సదాశివన్ పెళ్లి చేసుకున్న పిమ్మట, ఏమమ్మా ఇలాగున్నావేమిటి అని అడిగితే, సంసారంలో ఉండే పరిస్థితులు మీకు తెలియవంది అతి దీనంగా. నేనొక్కతనే కదా మీకు, నీ తక్క మీకు బిడ్డలు కలగలేదు. నన్ను అతి గారాబంతో పెంచారు. వృద్ధాప్యంలో మీకు సేవ చేయాల్సిన పూచి నాది. అందుచేత పెళ్లి చేసుకోకుండా ఉంటే. పురుషోత్తం అడ్డొచ్చాడామె మాట. చదువు పూర్తయ్యాక వివాహం చేసుకుంటానని ఉపేక్ష చేశాను, కానీ ఇలాంటి మాటలు వింటాననుకో. కోదండపాణిని పెళ్లి చేసుకుంటానన్న దానలు ఎంతనో మనస్సు మార్చుకోవటం ఎందుకు? నీ స్వతంత్రానికి అడ్డురాను. నాకు మీ వివాహం సమ్మతమే. నేను ఇది మనస్ఫూర్తిగానే చెబుతాను. నానా, చదువు పూర్తయింది 5 అంటావు.
చదువుకి పూర్తి అవ్వటం అంటూ ఉందా ఎప్పుడైనా? స్వతంత్రానికి అడ్డు రాను అంటున్నావు, కానీ నేను అవివాహితనుగానే ఉంటే నాకు స్వతంత్రం ఎక్కువ కాదా? ఎలాగ జీవితం గడుపుతాదో నేను ఒక బాధ నీకుండవచ్చు. మెడిసిన్ చదువుకున్న దాన్ని కనుక బీదలకు ఉచితంగా వైద్యం చేస్తా. నిన్ను అమ్మని నేను వదిలి ఉండలేను కూడా, ఉండలేను. రేము అప్రయత్నంగా ఎదురుగుండా ఉన్న గోడ కేసి వేలాడుతున్న టెన్నిస్ ర్యాకెట్ ఆమె కనపడి, ఆనాడు ఆమెతే తీసివేయబడ్డ తెగిన స్ట్రింగ్ మారుగా కొత్త స్ట్రింగ్ పలకపోవడం చేత ఆ భాగం వెలితిగానే కనిపిస్తుంది. పురుషోత్తం నెట్టూర్పు విడిచాడు, వెనక్కి తిరిగాడు. సౌభాగ్యమ్మ వంటింట్లోంచి వస్తోంది. ఆమె ముఖాన్ని చూడటానికి అతడికి సిగ్గుగా ఉంది. ప్రేము మూర్తి భవించిన మా అన్యోన్య రాగం అనుకున్నా, కానీ చివరకు ఆమె నా అవివేకాన్ని ప్రతిబింబింపజేసే అర్థమయ్యింది. బ్రహ్మచారిని అయి ఉన్న కూతుర్ని చూస్తోన్న కొద్దీ సౌభాగ్యానికి రోత పుట్టక మానదు. నేనంటే అయ్యో, ప్రేము యొక్క మనసు ఎంత త్వరగా మారిపోయింది. అవును, ఏమంది? పొంగుతున్న పాలకి ఒక్క ఉప్పురాయి చాలు కదా విరిగిపోవటానికి అనుకో. తనకు కష్టజీవితం నాటితో ప్రారంభమవుతోన్నట్టుగా తోచింది అతడి. ఇది కథ. రెండవ కథ, పెళ్లి షరతు.